ఈ విషయం ఒకసారి వినండి. నైట్ 12 గంటలకు ఒక ఆయన ఫోన్ చేసిండు, మెసేజ్ పెడతా ఉన్నాడు. ఏంటని చెప్పేసి రిక్వెస్ట్ బాక్స్ ఓపెన్ చేసి మాట్లాడితే తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు, ఏమైపోయిందని చెప్పేసి అంటే ఇంకా పాయింట్కి వచ్చిండు. అన్న లవ్ ప్రాబ్లం అన్న అని చెప్పేసి ఉన్నాడు. లవ్ ప్రాబ్లం అంటే బ్రేకప్ అయిపోయిందా అని చెప్పేసి అంటే బ్రేకప్ కాలే అన్న, ఆ అమ్మాయి మునపట్ల ఉండట్లేదు అని చెప్పేసి మాట్లాడాడు. మునపట్ల అంటే ఏంటంటే నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పిన తమ్ముడు లవ్ అంటే ఎట్లుంటుందంటే స్టార్టింగ్లో ఉన్న ప్రేమ లాస్ట్ వరకు ఉండాలంటే దాన్ని ఒక్కరే మెయింటైన్ చేయగలరు. ఎంత పెద్ద లవ్ అయినా కానీ ఇద్దరిలో ఒకడు డీప్గా హానెస్ట్గా ట్రూగా లవ్ చేస్తూ ఉంటాడు. ఇలా చేసేటోడు అవతల ఆపోజిట్ పర్సన్కి లోకుగా చీప్గా ఈడేదో పని లేనట్టుగా ఏదో బేవర్స్లా ఎప్పుడు కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటాడుగా అన్నట్టుగా వాళ్ళకు కనిపిస్తారన్నమాట అని చెప్పిన తర్వాత వాడేమంటుండు, అన్న ఇది మునపట్ల మారదా అని చెప్పేసి అంటే మారొచ్చు, కానీ వాళ్ళు మారరు. ఎందుకు అంటే నీకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి నీ మీద ఉండాలి కదా. ఆ ఇంట్రెస్ట్ పోయిన రోజు ఆటోమేటిక్గా నువ్వెవరో అయిపోతావు. నువ్వు చేసిన ఒకప్పుడు నీ ఫోన్ కోసం ఎదురు చూసిన చెవులే ఇప్పుడు నీ గొంతింటే చిరాకు పడతాయి. ఒకప్పుడు నీతో మాట్లాడడానికి టైం ఎత్తుక్కున్నటువంటి కళ్ళు ఇవాళ నీతో ఫోన్ ఎలా కట్ చేయాలని చెప్పేసి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాయి. సో కాబట్టి లైఫ్లో లవ్ అనేది, ట్రూ లవ్ అనేది చాలామందికి దొరకదు. ఒకవేళ దొరికింది అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు వాళ్ళ లాస్ట్కి ట్రూగా ఉండకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి బాధపడకు, ఏది జరిగింది అది జరిగింది, అన్నీ దేవుడు చూసుకుంటా అని చెప్పేసి అన్న. ఏమైందమ్మా నాకు తెలిసింది చెప్పిన, మరి ఏం చెప్తాం.